సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో పలుచోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, ప్రగతినగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడ్మిల్లి, బోయిన్పల్లి, సీతాఫల్ మంది, రాణిగంజ్, బేగంపేట్, ప్రకాష్ నగర్, మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన దంచుకొట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా నీళ్లు నిలవకుండా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సురేష్, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల గురించి డీటెయిల్స్ ఏంటి? రాత్రి 7 గంటల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో మరి గంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల వాటర్ లాగిన్ కావడంతోనే ట్రాఫిక్ జామ్ అయింది. సిటీ మొత్తం కూడా కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయి గంటల తరబడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడడంతో దాదాపు గంటల కొద్ది రోడ్లపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా వాహనదారులు వాపోతున్నారు. హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. అలాంటిది గంటన్నర నుంచి 2 గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా చెరువులని తలపిస్తున్నాయి. చాలా చోట్ల వాటర్ తాకిన కాపడంతో జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసే పనులు చేపట్టినప్పటికీ కూడా కొన్ని చోట్ల చెట్లు కూడా కూలిపోయి విద్యుత్ కి అంతరాయం ఏర్పడినట్టు గుర్తించడం జరిగింది. విద్యుత్ శాఖ కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ చిన్నగా మూవ్ అవుతుంది. వాటర్ లాగిన నుంచి వేరే దగ్గర డైవర్ట్ చేసి వాహనాలని మళ్లిస్తున్నట్టు తెలిసింది. జిహెచ్ఎంసీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ అదే మాన్సూన్ కు సంబంధించిన బృందాలు కూడా అలర్ట్ గా ఉన్నాయి. 24 అవర్స్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగినాయో వాటిని అన్నిటిని క్లియర్ చేసే పనిలో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఇటు హైదరాబాద్ చుట్టూ కూడా ఇటు ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, బంజారాహిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా వర్షం భారీగా కురిసింది. థాంక్యూ సురేష్.